నయీం కేసు కీలక మలుపు తిరిగింది. నయీంకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర హోంశాఖ. నయీం అండతో రాజకీయ నాయకులు, పోలీసులు ఆస్తులు కూడబెట్టుకున్నారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సిపిఐ నేత నారాయణ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్పై రాష్ట్ర హోంశాఖ కౌంటర్ దాఖలు చేసింది. నయీంకు రాజకీయ నాయకులు అలాగే పోలీసులతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులు, పోలీసులు ఆస్తులు కూడబెట్టుకునేందుకు నయీంను వాడుకున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని కౌంటర్ అఫిడవిట్లో తెలిపింది హోంశాఖ. మాజీ డీజీపీతో సంబంధాలున్నాయన్న వార్తల్ని కొట్టిపారేసింది. మావోయిస్టుల రహస్యాలు తెలుసుకునేందుకు నయీంకు పోలీస్ శాఖ డబ్బిచ్చిందన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, రాజకీయ పార్టీలకు కూడా నయీంతో సంబంధాలు లేవని చెప్పింది. అలాగే నయీంతో సంబంధాలున్నాయన్న సమాచారంతో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు రిటైర్డ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, మరో 11 మంది పోలీసుల్ని విచారించినట్టు కౌంటర్ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది హోంశాఖ. ఇతర రాష్ట్రాల మావోయిస్టులతో నయీంకు ఎలాంటి రిలేషన్ లేదని, ఇతర రాష్ట్రాల పోలీసులకు కూడా నయీం సహకరించలేదని వెల్లడించింది. అలాగే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలున్నట్లు, అతనితో మాట్లాడినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పిటిషనర్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని కౌంటర్ అఫిడవిట్లో వివరించింది హోంశాఖ. రాజకీయ దురుద్దేశంతోనే నారాయణ కోర్టులో పిటిషన్ వేశారని, తాను చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఒకవేళ ఆధారాలు దొరికితే తగిన చర్యలు తీసుకుంటామని కౌంటర్ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది. అలాగే నయీంపై నమోదైన 175 కేసుల్లో ఇప్పటివరకు 16 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు చెప్పింది. నయీం ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్లు, ఇతర ఆస్తుల వివరాలు కోర్టుకు తెలిపింది.